ఓం నమో వెంకటేశాయ. సకలాభయవరప్రదా సకలాసురమదచ్చిద గోవింద గోవింద. బాలక్రీడా పరమవయునం బాలకానాంచ మిత్రం బాలఘ్నానామహితకరణం బాలపాలానురూపం బాలాభ్రాభం వదనగలలం బాలకాలగ్నబర్హం బాలం భావం పరముపగతం బాలరూపం నమామి అని గోపాల బాల లీలా విలాస వినోదుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. పిల్లలందరూ అమాయకంగా అఖండంగా ఆ అనంతుడితో కలిసి ఆటలాడుకుంటున్నారు. వాళ్ళ సంతోషం వాళ్ళది. వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉండగా అథాఘనామాభ్యపతన్ మహాసురః తేషాం సుఖ క్రీడన వీక్షణాక్షమః నిత్యం యదంతర్నిజ జీవితేప్సుభిః పీతామృతైరప్యమరైః ప్రతీక్ష్యతే. అథ వాళ్ళిలా ఆడుతూ ఉండగానే, వాళ్ళు ఆటల్లో వాళ్ళ మునిగిపోయి ఉండగానే, దేవతలకే దొరకనంత స్థాయిలో అదృష్టాన్ని పొంది ఆ శ్రీకృష్ణుడితో పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగానే అఘనామ అభ్యపతన్ మహాసురః, అఘాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు అక్కడికి చేరాడు. తేషాం సుఖక్రీడన వీక్షణాక్షమః, ఈ పిల్లలందరూ సుఖంగా ఆడుకుంటూ ఉంటే అసలు చూసి ఓర్వలేకపోయాడు. ఎందుకంటే ఇతను కంసుడి స్నేహితుడు, పిల్లల్ని చూస్తే మింగేసేయి అని పంపిస్తే వచ్చినవాడు. అలాంటివాడు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అందులో సుఖంగా హాయిగా గెంతుకుంటే తుడుతూ ఉంటే భరించగలడా? భరించలేడు కదా. భరించలేక ఎట్లాగైనా సరే వీళ్ళందరినీ మింగేద్దాం అని అనుకున్నాడు. వీళ్ళు ఏమైనా మామూలు సుఖంలో ఉన్నారా? మామూలు ఆనందమా వీళ్ళది? మామూలు ఆటలా ఇవి? మామూలు వ్యక్తితో ఆటలా కావు కదా. నిత్యం యదంతర్నిజ జీవితేప్సుభిః పీతామృతైరప్యమరైః ప్రతీక్ష్యతే. అమృతం తాగిన దేవతలు కూడా ఇలాంటి ఆటల ద్వారా వచ్చిన ఆనందాన్ని కనీసం ఒక్కసారైనా పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఆనందం, అలాంటి ఆటలతో వచ్చినటువంటి ఆనందం, అలాంటి వ్యక్తితో ఆటలాడితే వచ్చేటువంటి ఆనందం, దాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళు. ఆ దేవతలు కూడా నిత్యం రోజు కూడా ఇదే ఆలోచన చేస్తారు. మనం కూడా ఏదో ఒక రోజున చిన్నపిల్లవాడిలాగా వెళ్ళి ఆ శ్రీకృష్ణుడితో ఆడుకుని, ఆహా ఆ శ్రీకృష్ణుడిని మనసులో ఉంచుకుని ఆయనతో ఆడిన ఆనందాన్ని అనుభవిద్దాము. మనం అమృతం తాగినా సరే ఎందుకు పనికిరాదు. అమృతం తాగితే ఏమవుతుంది? మరణం అనేది రాదే తప్ప సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం లేని, మరణం లేని జీవితం మాత్రం ఎందుకు? మరణం లేనంత మాత్రాన సంతోషం లేని జీవితం, చప్పగా సాగే జీవితం మనకెందుకు?
చప్పగా సుఖంగా ఉండే జీవితం అంటే ఆ శ్రీకృష్ణుడితో ఆటలాడుకుంటూ ఉండే జీవితమే అసలు సిసలు జీవితము. ఆ జీవితం పిల్లలకే దక్కింది, మనకి దక్కలేదు అని రోజు దేవతలందరూ కూడా ఒక రకంగా బాధపడుతున్నారు. మనకు అది దక్కలేదే, పిల్లలకి దక్కిందే అని. మనకు అది దక్కితే బాగుండు అని దేవతల యొక్క అభిప్రాయం. అంతటి ఆనందాన్ని ఈ పిల్లలు అనుభవిస్తూ ఉంటే, దేవతలే కోరుకోవలసినంత ఆనందాన్ని పిల్లలు అనుభవిస్తూ ఉంటే దాన్ని చూసి రాక్షసుడు ఎలా ఓర్వగలడు? ఓర్వలేక వాళ్ళ మధ్యన వచ్చి జొరబడ్డాడు. అథాఘనామాభ్యపతన్మహాసురః తేషాం సుఖక్రీడన వీక్షణాక్షమః నిత్యం యదంతర్నిజ జీవితేప్సుభిః పీతామృతైరప్యమరైః ప్రతీక్ష్యతే. జొరబడి ఏం చేశాడు? దృష్ట్వార్భకాన్ కృష్ణముఖానఘాసురః కంసానుశిష్టः స బకీబకానుజః అయంతు మే సోదరనాశకృత్తయోః ద్వయోర్మమైనం సబలం హనిష్యే అని అనుకున్నాడు. దృష్ట్వార్భకాన్ కృష్ణముఖాన్ అఘాసురః, పిల్లలందరినీ ఒక్కసారి అఘాసురుడు తేరిపారు చూశాడు. వీళ్ళందరికీ కృష్ణుడు నాయకుడుగా ఉన్నాడు అని కనిపెట్టాడు. కనిపెట్టి ఇంకా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? కంసానుశిష్ట, అసలే కంసుడు ఆనందంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే మింగేయి అని పంపించాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించాలి కాబట్టి బాధపడ్డాడు. అయ్యో నేను ఇంకా మింగకుండా వీళ్ళని వదిలిపెట్టేశానే అని బాధపడ్డాడు. ఇది కాక అతను బకీబకానుజః, బకీ అంటే పూతన, బకహ అంటే బకాసురుడు, కొంగ రూపంలో వచ్చి పొడిచి చంపేద్దామని అనుకున్నవాడు. వీళ్ళిద్దరికీ సోదరుడు. అంటే పూతన బకాసురుడు వాళ్ళిద్దరూ సోదరులు, వాళ్ళిద్దరికీ ఇతను తమ్ముడు. స బకీబకానుజః. అలాంటి వాడు చూడంగానే ఏమనుకుంటాడు? అయంతుమే సోదరనాశకృత్, ఈ శ్రీకృష్ణుడు నా సోదరులను ఇద్దరిని, ఒకవైపు పూతనని మరొక వైపు బకాసురుడిని, ఇద్దరిని కూడా పొట్టన పెట్టుకున్నాడు. సోదరనాశకృత్. తయోర్ద్వయోహో మమ ఏనం సబలం హనిష్యే. వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు ఇతన్ని మట్టు పెడదామని, వాళ్ళిద్దరి వల్ల కాలేదు. పైగా వాళ్ళిద్దరే బలైపోయారు. వాళ్ళిద్దరి స్థానంలో నేను వచ్చి వాళ్ళిద్దరి మరణానికి ప్రతీకారంగా ఇతన్ని నేను ఈరోజు సంహరిస్తాను. మరి వాళ్ళిద్దరినీ మట్టుపెట్టాడు కదా, బలవంతుడేమో, బలవంతుడు కాబట్టి ఇతనితో మనం వైరం పెట్టుకోకూడదేమో అని అనుకోలేదు. అలా అనుకుంటే రాక్షసుడు ఎందుకు అవుతాడు? అలా అనుకుంటే కాస్తో కూస్తో కనీసం మనిషి అయినా అవుతాడు, కానీ రాక్షసుడు ఎందుకు అవుతాడు? ఆ మాట అనుకోలేదు. అనుకోవడం వాళ్ళిద్దరి మరణానికి నేను ప్రతీకారం తీర్చుకోవడం ఎలా తీర్చుకుంటానంటే సబలం హనిష్యే. ఈ బాలకులతో పాటు, ఈ పిల్లలందరితో పాటు, ఇతని బలగంతో పాటు, ఇతని బలంతో పాటు మొత్తాన్ని మింగేస్తాను అని అనుకున్నాడు. దృష్ట్వార్భకాన్ కృష్ణముఖాన్ అఘాసురః కంసానుశిష్టः స బకీబకానుజః అయంతు మే సోదర నాశకృత్తయోః ద్వయోర్మమైనం సబలం హనిష్యే. అయితే సబలంగా ఉండే ఇతన్ని మనం సంహరిస్తే ఏమొస్తుంది? ఏతే యదా మత్సుహృదోస్తిలాపాః కృతాస్తదా నష్టసమావ్రజౌకసః ప్రాణే గతే వర్ష్మసుకానుచింత ప్రజాసవః ప్రాణభృతో హి ఏతే అని అనుకున్నాడు. మత్సుహృదోస్తిలాపాః, నా స్నేహితులు, నాకు కావలసిన నా అన్న, నా అక్క, వాళ్ళిద్దరినీ చంపిన వాడికి చెందిన వాళ్ళు కదా వీళ్ళందరూ కలిసి. కాబట్టి వీళ్ళందరినీ కూడా తిలతర్పణానికి వీలుగా గనక నేను పైకి పంపించేసేస్తే, వాళ్ళు ఉన్న స్థానానికి వీళ్ళని కూడా పంపించేసేస్తే, మత్సుహృదోస్త్రిలాపాః కృతాః తదా నష్టసమాం వ్రజౌకసః, వ్రజంలో నివాసం ఉండే మిగతా నందులు మొదలైనటువంటి గోపాలకులందరూ కూడా పూర్తిగా నాశనం అయిపోతారు. ఎలా నాశనం అయిపోతారు? పిల్లల్ని మింగితే పెద్దవాళ్ళు ఎలా నాశనం అయిపోతారు అంటే, ఈ వీళ్ళందరికీ కూడా, గోపులు మొదలైన వాళ్ళందరికీ కూడా పిల్లలే ప్రాణం. సామాన్యంగా మనుషులందరికీ పిల్లలే ప్రాణం. పిల్లలకి ఏమాత్రం హాని జరిగినా సరే మాకు చాలా హాని జరిగింది అని బాధపడతారు. ఈ గోపాలకులకి ఆ పిల్లలంటే మహాప్రాణం. ఈ పిల్లల కోసమే ఒక చోట వదిలిపెట్టి మరీ ఇంకొక చోటుకు వచ్చారు. కాబట్టి ప్రాణే గతే, వాళ్ళకి ప్రాణంగా ఉండేటువంటి ఈ పిల్లలందరూ కనుక పోతే, నా ద్వారా పోతే, వర్ష్మసు కాను చింత, వాళ్ళ దేహాలు ఉండి మాత్రం ఏ ప్రయోజనం? దేహాలన్నీ పట్టుకుని వాళ్ళేం వెళ్ళాడతారు? దేహాలు ఉన్నంత మాత్రాన ఏమొస్తుంది? ప్రాణం పోయిన తర్వాత దేహానికి విలువేముంది? పిల్లలే లేకపోతే గనక ఆ పెద్దలకి విలువేముంది? ప్రజాసభ, వాళ్ళు పిల్లలే ప్రాణాలుగా బతికేటువంటి వాళ్ళు. వాళ్ళే కాదు, ప్రాణభృత, ప్రాణులన్నీ అంతే. ప్రాణులన్నీ కూడా తమ పిల్లల్ని ప్రాణప్రదంగా చూసుకుంటాయి. ఏ ప్రాణి అయినా సరే తమ పిల్లల్ని ప్రాణప్రదంగా చూసుకుంటాయి.
మరి అలాంటి ప్రాణభృత వాళ్ళ కోవకి చెందిన వాళ్లే కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళని గనక మింగేస్తే, ఈ పిల్లల్ని గనక మింగేస్తే, వీళ్ళని నా స్నేహితులు చేరిన చోటికి గనక నేను చేర్చేసేస్తే, ఇక మీద ఆ నందగోకులం అనేది ఉంటేనేమి లేకపోతేనేమి, వాళ్ళు బతికుంటేనేమి లేకపోతేనేమి వాళ్ళ ప్రాణాలు పోయినట్లే అవుతుంది అని వాళ్ళ మీద కూడా కక్ష వెళ్ళగట్టాడు. ఏతే యదా మత్సహృదోస్తిలాపాహ కృతాస్తదా నష్టసమావ్రజౌకస ప్రాణే గతే వర్ష్మసు కానుచింత ప్రజాసభ ప్రాణభృతో హి ఏతే ఇతి వ్యవస్యాజగరం బృహద్వపుః సయోజనాయామ మహాద్రిపీవరం ధృత్వాద్భుతం వ్యాత్తగుహాననంతదా పథివ్యశేతగ్రసనాశయాఖలః. ఇతి వ్యవస్య ఇలా ఆలోచించి నిర్ణయించుకుని వీళ్ళందరినీ మింగడానికి ఒకేసారి మింగడానికి ఏం చేయొచ్చు అని ఒక మాట ఆలోచించి దీనికి కొండ చిలువ రూపం సరి అయింది అనుకొని అజగరం బృహద్వపుః ఓ పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరించాడు. అది యోజనాయామ మహాద్రిపీవరం, ఒక యోజనమంత విశాలంగాను ఒక పెద్ద కొండంత లావుగాను ఉంది. యోజనమంత పొడుగుంది, ఓ పెద్ద కొండంత లావు ఉంది. మహాద్రిపీవరం, అంత లావాటి కొండ చిలువ శరీరం ఒకటి ధరించి అక్కడ కూర్చున్నాడు. ధృత్వాద్భుతం, మామూలుగా అయితే కొండ చిలువలు పెద్దవి ఉంటాయి కానీ ఇంత పెద్ద కొండ చిలువ ఎక్కడా ఉండదు, అసలు ఎవ్వరూ చూసి ఉండరు. అలాంటి కొండ చిలువ రూపాన్ని ధరించి కూర్చున్నాడు. కొండ చిలువ స్వభావం ఏంటంటే, కొండ చిలువ మిగతా వాటిల్లాగా వేటాడదు, పాముల్లాగా వెళ్ళి వెతికి వేటాడదు. అది ఉన్న చోటే నోరు తెరుచు కూర్చుంటుంది. అది ఉన్న చోటుకు వచ్చిన ప్రాణినే పట్టుకుని ఎలాగోలాగా మింగేద్దామనే చూస్తుంది. ఇతను కొండ చిలువ రూపాన్ని ధరించిన తర్వాత అదే స్వభావాన్ని చూపిస్తూ వ్యాత్త గుహాననం, నోరు తెరిచి కూర్చున్నాడు. నోరు తెరిస్తే ఇతనో పెద్ద పర్వతమల్లే ఉంటే నోరు తెరిస్తే ఎంత ఉండాలి, పెద్ద గుహంత ఉండాలి. అంత పెద్ద గుహంత నోరు తెరిచి ఆ గుహలోకి అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగా తెరిచిపెట్టుకుని అలా కూర్చున్నాడు. పథివ్యశేత, మాట్లాడకుండా ఆ దారిలో పడుకున్నాడు. గ్రసనాశయాఖలః, వచ్చిన వాడిని వచ్చినట్టు మింగేద్దాము, వచ్చినట్టు మింగడంతో పాటుగా శ్రీకృష్ణుడిని కూడా మింగేద్దాము, ఒకసారి కొండ చిలువ కడుపులోకి వెళ్ళిన తర్వాత బయటపడటం అనేది అసంభవం అవుతుంది అని అనుకున్నాడు. ఇతి వ్యవస్యాజగరం బృహద్వపుః సయోజనాయామ మహాద్రిపీవరం ధృత్వాద్భుతం వ్యాత్త గుహాననంతదా పథివ్యశేత గ్రసనాశయాఖలః. నిజానికి చాలా భయంకరమైన రూపం ఇది, భయంకరాతి భయంకరమైన రూపం. ధరాధరోష్ఠో జలదోత్తరోష్ఠో దర్యాననాంతో గిరిశృంగదంష్ట్రః ధ్వాంతాంతరాస్యో వితతాధ్వజిహ్మః పరుషానిలశ్వాసదవేక్షణోష్ణః. అన్నంత భయంకరమైన రూపం అది. నోరు తెరిచాడు కదా, ఆ నోరు తెరిచినప్పుడు ఒక నోరు నేలకి అంటిపెట్టుకుని ఉంది. ధరాధరోష్ఠః, ఒక నోరు, నోటిలోని మొదటి భాగం కింద భాగం నేలకి అంటిపెట్టుకుని ఉంది. ధరాధరోష్ఠః. తెరిచాడు కదా, పై భాగం జలదోత్తరోష్ఠ, మేఘాల దాకా ఉంది. జలదోత్తరోష్ఠ, అంత పెద్ద నోరు, దాని నోరు తెరిచి కూర్చున్నాడు. దర్యాననాంతః, అతని నోటి తాలూకు చివర్లు ఉంటాయి కదా, ఇటు అటు రెండు భాగాలు ఉంటాయి కదా, పెదవుల తాలూకు చివర్లు, అవి ఇటు నుంచి చూసినా సరే, ఎటువైపు నుంచి చూసినా సరే పెద్ద గుహలల్లే ఉన్నాయి. నోరు చూస్తే గుహల్లే అనిపించట్లా, ఆ చివరి భాగాల్లో ఆ నోటిలో ఉండే పెదవి భాగాలు కలిసే ప్రాంతంలో గుహల్లాగా ఉన్నాయి. మిగతా అంతా కూడా ఏంటో ఖాళీగానే ఉంది. గిరిశృంగదంష్ట్రః, నోరు తెరిచాడు, నోట్లో మాత్రం పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి. ఆ కూరలు పర్వత శిఖరాలంత కూరలుగా ఉన్నాయి. గిరి శృంగదంష్ట్రః. ధ్వాంతాంతరాస్యః, లోపల నోట్లో మొత్తం చిమ్మ చీకటి. ధ్వాంతాంతరాస్యః, చిమ్మ చీకటిగా ఉంది. వితతాధ్వజిహ్వః, వీళ్ళందరికీ ఓ జారుడు బల్లల్లేనో లేదా స్లోపుగా ఉంటే చక్కగా ఎక్కుతారో అన్నట్లుగానో తన నాలిక తీసి బయట పెట్టాడు. వితతాధ్వజిహ్వః, మార్గమంతా కూడా ఆ దారంతా కూడా ఇతని నాలుకతోనే నిండి ఉంది. వితతాధ్వజిహ్వః. పరుషానిల శ్వాసదవేక్షణోష్ణః. పరుషానిల శ్వాస, అతను గాలి వదులుతున్నాడు కదా, గాలి పీల్చి గాలి వదులుతున్నాడు కదా,
ఆ గాలి పీల్చి గాలి వదులుతుంటే బుస్సు బుస్సు బుస్సుమని కొట్టినట్టుగా, మామూలు పాములు బుస్సు కొట్టినట్లుగా కూడా కాదు, ఏదో పెద్ద గాలి వచ్చి అక్కడ ఉండే చెట్లని వాటిని కదిలిచేసేస్తున్నట్లుగా కదిలిచేసేస్తోంది. పరుషానిల శ్వాస దవేక్షణోష్ణ. ఆ గాలి తాలూకు వేడి ఉంది కదా, ఎక్కడో కార్చిచ్చు చెలరేగి ఆ కార్చిచ్చు మీదుగా గాలి పారితే ఆ గాలి ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంది. అలాంటి భయంకరమైన రూపాన్ని ధరించి అక్కడ కూర్చున్నాడు. ధరాధరోష్ఠో జలదోత్తరోష్ఠ దర్యాననాంతో గిరిశృంగదంష్ట్ర ధ్వాంతాంతరాస్యో వితతాధ్వజిహ్వ పరుషానిల శ్వాస దవేక్షణోష్ణ. గా ఈ అఘాసురుడు అక్కడ పడుకునుంటే మన మేధావులందరూ కలిసి దాన్ని చూసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దృష్ట్వాతం తాదృశం సర్వే మత్వా వృందావనశ్రియం వ్యాత్తాజగరతుండేన హ్యుత్ప్రేక్షంతే స్మ లీలయా. దృష్ట్వాతం దృశం తాదృశం, ఇంత భయంకరమైన రూపంలో పడుకున్నాను, ఈరోజు ఒక్కొక్కడిని మింగేసేయాలి అన్నంత కసిగా ఆఘాసురుడు పడుకునుంటే మన మేధావులందరూ ఏంటి, గోపాలకులు, పిల్లగాళ్ళు, ఆటలాడుకునే మేధావులందరూ వీళ్ళందరూ కలిసి సర్వే బృందావనశ్రియం మత్వా, ఆహా బృందావనం తాలూకు సౌందర్యం ఎంత గొప్పది, చూడటానికి ఒక పెద్ద ఆ భూమి నుంచి మేఘం దాకా నోరు తెరుచుకుని పడుకున్న కొండ చిలువలాగా కనిపిస్తోంది అని అనుకున్నారు. ఈ అడవి తాలూకు అందమే ఇది, ఈ అడవి తాలూకు అందం వలన ఇలాంటి రూపం మనకు కనిపిస్తోంది అని చూసి చూసి సంతోషపడుతున్నారు. వ్యాత్తా జగరతుండేన హ్యుత్ప్రేక్షంతే స్మ లీలయా. ఒకడినొకటి చెప్పుకోవటం ఏంటి, చూసావా ఓ పెద్ద కొండ చిలువ పడుకున్నట్లేదు, ఓ పెద్ద కొండ చిలువ పడుకుని నోరు తెరుచుకున్నట్లేదు, పెద్ద కొండ చిలువ పడుకుని ఉంటే ఆ లోపల ఏదో చీకటిగా ఉన్నట్లుగాను, ఇవన్నీ లేవు, అంతా ఏదో పెద్ద కొండ చిలువ పడుకుని నోరు తెరుచుకున్నట్టుంది అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు కూడా. దృష్ట్వాతం తాదృశం సర్వే మత్వా బృందావనశ్రియం వ్యాత్తాజగరతుండేన హి ఉత్ప్రేక్షంతే స్మ లీలయా. పైగా ఎవరికి వాళ్ళకి నమ్మకం, మనం చాలా ఈస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళము, అందువల్ల ఈ బృందావనాన్ని ఒక దీనిగా చూడగలుగుతున్నాము, విజువలైజ్ చేయగలుగుతున్నాము, ఒక కొండ చెరువులాగా చూడగలుగుతున్నాము అని నమ్మకం కూడాను. అందుకనే వాళ్ళు పక్క వాళ్ళతో ఎవరికి వాళ్ళు అంటున్నారు, అహో మిత్రాణి గదత సత్వకూటం పురస్థితం అస్మత్ సంగ్రసన వ్యాల తుండాయతే నవా అని ఒకరికొకరు అడుగుతున్నారు. అహో మిత్రాణి, రే 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 ఒరే స్నేహితుడా, ఒరే స్నేహితుడా, గదత నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, చూసి చెప్పు. సత్వకూటం పురస్థితం, మనకే నిత్యము పరిచయమైన బృందావనం కొత్తగా కనిపిస్తోంది ఈరోజు. మనం నిత్యం చూసేటువంటి చెట్లు, మనం నిత్యం చూసేటువంటి దారులు, మనం నిత్యం చూసేటువంటి కిరణాలు, ఇవన్నీ కూడా ఈరోజు కొత్తగా ఉన్నాయి. ఎలా కొత్తగా ఉన్నాయి? అస్మత్ సంగ్రసన వ్యాల తుండాయతే నవా. మనల్ని మింగటానికి వచ్చిన పెద్ద కొండ చెలువులాగా కనిపిస్తోందా లేదా, ఎవరికి వాళ్ళు చూసి చెప్పండి అని ఒకళ్ళనొకళ్ళని అడుగుతున్నారు. అందరూ ఇదే అభిప్రాయంలో ఉన్నారు. అందరూ కూడా ఈ బృందావనం తాలూకు చెట్ల తాలూకు అందం ఎలా ఉందంటే ఒక పెద్ద కొండ చిలువ నోరు తెరుచుకుని పడుకున్నట్లుంది. దాంట్లో తెలివి కొంచెం అడుగు ముందుకేస్తుంది కదా, నోరు తెరుచుకుని ఎందుకు ఉంటుంది అంటే మనల్ని మింగటానికి అన్నట్లుంది. మనల్ని మింగటానికో అన్నట్లుగా ఒక పెద్ద కొండ చిలువే పడుకున్నదో అన్నట్లుగా ఈ బృందావనం తాలూకు అందం ఉంది కదా అని అందులో ఉండేటువంటి అలంకారికులు వాళ్ళు కూడా అన్నారు. అహో మిత్రాణి గదత సత్వకూటం పురస్థితం అస్మత్ సంగ్రసన వ్యాల తుండాయతే నవా అని. మరి అలంకారికలో ఉంటే అలంకారికలే ఇది ఉత్ప్రేక్షాలంకారం అని అనుకుంటే మరి దానికి ఉపపత్తి చెప్పాలి కదా, ఉపపత్తి లేనిది అలంకారం నిలవదు కదా. అంటే వాళ్ళు చక్కగా చెప్పారు, సత్యమర్క కరారక్తం ఉత్తరాహనువద్ఘనం అధరాహనువద్రోధ తత్ప్రతిఛాయయా రుణం. ఏం లేదు, బృందావనం మొత్తం చెట్లతోనూ పచ్చని ప్రాంతాలతోనూ నిండి ఉంది కదా, దీని మీద సూర్యకిరణాలు పడ్డాయి. సత్యం అర్క కరారక్తం, సూర్యకిరణాలు పడేసరికి ఆ సూర్యకిరణాలలో పై భాగాలన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎర్రగా కనిపిస్తుంటే ఒక కొండ చిలువ తాలూకు పై పెదవిలాగా ఎర్రగా బాగున్నాయి, సూర్యకిరణాలు బాగున్నాయి. అధరాహనువద్రోధ తత్ప్రతిఛాయయానుడం,
ఈ పైన కిరణాలు బాగా పడతాయి, ఆకాశంలో ఎర్రగా కిరణాలు బాగా కనిపిస్తాయి. ఆ ఎర్ర కిరణాలు కిందకు వచ్చేసరికి, కింద భూమి మీద వచ్చేసరికి భూమి మీద పడి కొంచెంగా రిఫ్లెక్ట్ అయినాయి. రోధ తత్ప్రతిఛాయ, రోధ స్థానము, ఆ స్థానంలో పడి ఈ కిరణాలు కాస్త ప్రతిఫలించాయి. ప్రతిఫలించేసరికి వాటి తాలూకు ఎరుపుదనం తగ్గిపోయింది. ఎరుపు తగ్గిపోయేసరికి, ఎరుపు ఒక రకంగా మారేసరికి అది కొండ చిలువ తాలూకు కింద పెదవిలాగా కనిపిస్తోంది. అధరాహనువత్. ఎందుకిది? తద్రోధస్తత్ప్రతిఛాయ రుణం. ఈ సూర్యకిరణాలు ఈ బృందావనం తాలూకు నేల మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి కొద్దిగా చాలా తక్కువ స్థాయి రిఫ్లెక్షన్కి వచ్చి ఆ రిఫ్లెక్షన్లో తమ రంగును మార్చుకుని ఒక కొండ చిలువ కింద పెదవి తాలూకు రూపాన్ని ధరించాయి అని వాళ్ళు దానికి ఉపపత్తి కూడా చెప్పారు. సత్యమర్కకరారక్తం ఉత్తరాహనువద్ఘనం అధరాహనువద్రోధస్తత్ప్రతిఛాయయా రుణం. ఇది కాక ఏమన్నారు? ప్రతిస్పర్ధేతే సృక్కిభ్యాం సవ్యాసవ్యే నగోదరే తుంగ శృంగాలయోప్యేతాం తద్దంష్ట్రాభిశ్చ పశ్యత. మనకి ఇక్కడ గోవర్ధనగిరి ఉంది కదా, ఈ గోవర్ధనగిరి తాలూకు మధ్య భాగం ఉంది కదా, గోవర్ధనగిరి తాలూకు మధ్య భాగం, ఆ మధ్య భాగం తాలూకు ఈ చివర సవ్యాసవ్యే నగోదరే, ఈ రెండు కూడా ఉత్తర దక్షిణ మధ్య భాగాలు, ఈ రెండు కూడా ప్రతిస్పర్ధేతే సృకిభ్యాం, ఒక పాము తాలూకు లేదా కొండ చిలువ తాలూకు నోటి తాలూకు రెండు పక్కల్లాగా కనిపిస్తున్నాయి. మన కంటికి కనిపించేది గోవర్ధనగిరే. ఆ గోవర్ధనగిరి తాలూకు ఇటు అటు భాగాలు ఓ పెద్ద కొండ చిలువ తాలూకు పక్క భాగాల్లా కనిపిస్తున్నాయి. ప్రతిస్పర్ధేతే సృక్కిభ్యాం సవ్యాసవ్యే నగోదరే. ఇది కాక లోపల కనిపిస్తున్నాయి కదా కోరల్లాంటివి, ఆ కోరల్లాంటివి ఏమో కావు, తుంగ శృంగాలయ, చిన్న చిన్న శిఖరాలు, అవన్నీ ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉన్నాయి కదా, చిన్న చిన్న బండరాళ్ళు. కొండ అంటే ఒకటే కొండలా ఉండాలని ఏమీ లేదు కదా, చిన్న చిన్న బండరాళ్ళు, ఆ బండరాళ్ళు ఇలా పొడుచుకొచ్చినట్లు ఉండొచ్చు కదా. ఆ పొడుచుకొచ్చిన బండరాళ్ళు మన గోవర్ధనగిరి మీద మనం రోజు చూసే బండరాళ్ళు, ఈ అజగరం మనం ఉత్ప్రేక్ష చేస్తున్నటువంటి, మనం ఉత్ప్రేక్షాలంకార దృష్టితో చూస్తున్నటువంటి ఈ కొండ చిలువ నోట్లోని దంష్ట్రలు అంటే కోరపళ్ళలాగా ఉన్నాయా లేవా చూసి చెప్పండి అని ఎవరికి వాళ్ళు అంటున్నారు. తుంగ శృంగాలయోప్యేతా దంష్ట్రాభిశ్చ ప్రతిస్పర్ధేతే పశ్యత. చూసి సరిగ్గా చెప్పండి, ఎవడికి వాడికి సరిగ్గా కనిపిస్తుందా లేదా చూసి చెప్పండి అని అడుగుతున్నారు. ఆస్త్రితాయామ మార్గోయం రసనాం ప్రతిగర్జతి ఏషాం అంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాననం. చూడు, మనం రోజు నడిచే దారి, ఆ దారిని జాగ్రత్తగా చూడు. సూర్యకిరణాల ప్రతిఫలనం వీటన్నిటినీ ఒకసారి కలుపుకుంటే ఓ కొండ చిలువ నాలుకల్నే ఉందా లేదా అని అంటున్నారు. కొండ చిలువ నాలుక అని వాడనుకుంటున్నాడు రాక్షసుడు, వీళ్ళేమో మా మార్గమే కొండ చిలువ నాలుకల్లే ఉంది అని అనుకుంటున్నారు. ఆస్త్రితాయామ మార్గోయం రసనాం ప్రతిగర్జితి. కొండ చిలువ నాలుకలాగా ఎంత పొడుగ్గా ఉందో చూడండి. ఏషాం అంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాననం. చెట్లు అనేది ఉంటే గనక చెట్ల మధ్య చీకటి ఉంటుంది కదా, వెలుగు పడుతూనే ఉంటుంది, చీకటి ఉంటూనే ఉంటుంది కదా. ఆ చెట్ల మధ్య దాగి ఉన్న చీకటి, రకరకాలుగా ఉండేటువంటి చీకటి ఏదో ఒక పెద్ద కొండ చిలువ నోట్లోని చీకటిలాగా ఉంది. చూడండి, సరిగ్గా చూడండి, చూసి చెప్పండి అని కూడా అంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటున్నారు. ఆస్త్రితాయామ మార్గోయం రసనాం ప్రతిగర్జతి ఏషాం అంతర్గతం ధ్వాంతం ఏతదప్యంతరాననం. మరి ఇదంతా సరే, వాడు అప్పుడప్పుడు పరుషంగా బుస్సు బుస్సు బుస్సుమని గాలి వదులుతున్నాడు కదా, ఆ గాలి వేడిగా వస్తోంది కదా, వేడి గాలిని చూసైనా వీళ్ళకి సందేహం రావాలి కదా. ఏబే, మన మేధావులకు అలాంటి సందేహాలేం రాలేదు. దావోష్ణఖరవాతోయం శ్వాసవద్భాతి పశ్యత తద్దగ్ధ సత్వదుర్గంధోప్యంతరామిష గంధవత్. ఈ అఘాసురుడు చేసిన చేష్టల కంటే కూడా ఒక్క స్టెప్ ముందుకేసే దాన్ని సరిదేశారు వీళ్ళు. ఎలా సరిదారు? దావోష్ణఖరవాతోయం, ఎక్కడో కార్చిచ్చు అంటుకుని ఉంటుంది, ఆ దావోష్ణం మీదుగా ఆ కార్చిచ్చు మీదుగా గాలి ప్రసరిస్తూ ఉండి ఉంటుంది, అందుకని మనకి వేడి గాలి తగులుతోంది. కొండన్న తర్వాత కార్చిచ్చులు అంటుకోవా, అంటుకున్న తర్వాత దాని మీద నుంచి గాలి వీయదా, గాలి వీస్తే మనకి వేడిగా రాదా అని అనుకున్నారు.
మరి ఎలా ఉంది ఇది? ఈ దావోష్ణ ఖరవాత శ్వాసవద్భాతి. ఓ కొండ చిలువ తాలూకు, ఇంత పెద్ద కొండ చిలువ ఉంటే దాని తాలూకు శ్వాస వల్లే ఉండదా? ఇంత పెద్ద కొండ చిలువ ఉంటే దాని శ్వాస వేగంగా మనకు కొట్టదా? కొట్టాలి కదా. కొట్టాలి అంటే అది వేడిగా కూడా కొట్టాలి కదా. కొడుతోంది. ఎలా కొడుతోంది? దావోష్ణ ఖరవాతోయం కాబట్టి కొడుతోంది. ఇంకా కాదు, అసలు కొండ చిలువ పాములు లాంటివి అయితే ఒక విచిత్రమైన వాసన వస్తాయి. విచిత్రమైన వాసన వస్తుంది. అందులోనూ వాటి శ్వాసలో విచిత్రమైన వాసన వస్తుంది. ఆ కాలిన వాసన, ఈ కాలిన వాసన వస్తుంది. కొన్ని పాములకైతే మనం చూసే ఆలు, బంగాళదుంప అంటాం కదా, బంగాళదుంప కాలిన వాసన వస్తుంది. కొన్ని పాములకు మంచి వాసనలు వస్తాయి అంటారు. ఏవో వాసనలు వస్తాయి. ఇక్కడ కూడా ఏదో వాసన వస్తుంది. ఈ వాసన ఏంటి అంటే తద్దగ్ధ సత్వదుర్గంధ. దావోష్ణం అంటే కార్చిచ్చు రేగింది కదా అక్కడ. ఆ కార్చిచ్చు రేగిన కార్చిచ్చులో పడి ఏవో ఒకటి అర జంతువులు కాలిపోయినాయి. కాలిపోతే ఆ కాలిపోయిన వాసన అక్కడి నుంచి ఆ వాయువు వీస్తూ ఉండగా మనకు వస్తుంది. అందువల్ల అంతరామిష గంధవత్, ఈ పాము నోరు తెరిస్తే పాము తాలూకు శ్వాస వాసన మనకు కలుగుతోంది. ఆమిష గంధవత్. అందువల్లే ఇది మాంసం వాసనలాగా, మాంసం కాలిన వాసనలాగా మనకు అనిపిస్తోంది. మాంసం కాలిన వాసనలాగా కాదు, మాంసం కాలిన వాసనే అది. అందువల్ల ఇది కూడా ఒక విశేషమే. ఇది కూడా మన అడవిలో ఉండేటువంటి ఒక విశేషమే అని అఘాసురుడు చేసిన పని కంటే అఘాసురుడి గాలి తాలూకు, శ్వాస తాలూకు వాసనను కూడా వాళ్ళు ఉపపాదన చేసి చెప్పేశారు. దావోష్ణఖరవాతోయం శ్వాసవద్భాతి పశ్యత తద్దగ్ధ సత్వదుర్గంధోప్యంతరామిష గంధవత్ అని. మరి ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, ఇన్ని రకాల ఉపపత్తులు చెప్తున్నారు కదా, అలంకారాలు చెప్తున్నారు కదా, అన్నీ బాగున్నాయి కదా, ఒక్కడికైనా ఇది కొండ చిలువ అని తోచలేదా అంటే ఆశ్చర్యం. అందరికీ తోచింది. అందరికీ ఆ పక్షం కూడా వచ్చింది. అది కూడా అనిపించింది. ఒకవేళ ఇదే నిజమైన కొండ చిలువ అయితేనో అని అనిపించింది. నిజమైన కొండ చిలువ అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నది వృందావన శ్రీ మనం అనుకున్నవన్నీ కూడా నిజమైతే, ఇవి పెద్ద నోరైతే, ఆ నోట్లో ఉన్నవన్నీ కూరపళ్ళు అయితే, ఆ వచ్చేది కొండ చిలువ శ్వాస తాలూకు దుర్వాసన అయితే, ఆ లోపల ఉండేటువంటి నాలుకే మొత్తం పరుచుకుని ఉంటే, లోపల చీకటిగా కనిపించేదంతా దాని కడుపే అయితే ఏం చేయాలి అంటే దానికి ఆ మేధావులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అస్మాన్ కిమత్ర గ్రసితానివిష్టాన్ అయం తథా చేద్బకవద్వినంక్ష్యతి క్షణాదనేనేతి బకార్యుషన్ముఖం వీక్ష్యోద్ధసంతః కరతాడనైర్యయుః. వీళ్ళందరూ కలిసి ఏమన్నారు? అస్మాన్ కిమత్ర గ్రసితానివిష్టాన్. అందరం ఒక చోటుకి చేరాం కదా, ఇది నిజమైన కొండ చిలువైతే నిజమైన ఈ కొండ చిలువ మనందరినీ కలిపి ఒకేసారి మింగేస్తుందా? అలా మింగేయగలదు కదా, అలా మింగేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకున్నారు. ప్రశ్నించుకుని అయం తథా చేత్, మనం అనుకున్నట్లుగా ఈ బృందావనం తాలూకు అందం కాకుండా ఇది నిజమైన అజగరం, నిజమైన కొండ చిలువే అయితే గనక తథా చేత్ బకవద్ వినంక్ష్యతి. ఆ రోజు బకాసురుడికి పట్టిన గతే వీడికి కూడా పడుతుంది. ఆ బకాసురుడు అక్కడికక్కడ రెండుగా చీలిపోయాడు కదా, ఈరోజు కూడా మన శ్రీకృష్ణుడు వీడిని కూడా చీల్చి చెండాడేసేస్తాడు. బకవద్ వినంక్ష్యతి. అందులో కూడా క్షణాదనైనా ఏం ఆలస్యం కాదు, అసలు మన జోలికి రానివ్వడు. మనల్ని మింగాలి అని అనుకున్న వెంటనే రాక్షసుడు, ఒకవేళ వీడు రాక్షసుడైతే మనల్ని మింగాలి అని అనుకుంటే క్షణం కూడా పట్టదు, మన పక్కనున్న శ్రీకృష్ణుడు మనల్ని కాపాడేస్తాడు. క్షణాదనే నేతి. అన్నవాళ్ళు పోనీ ఏమయ్యా మమ్మల్ని కాపాడతావా అని పక్కనున్న శ్రీకృష్ణుడిని అడగాలి కదా, అడగలేదు. బకార్ యుషన్ ముఖం వీక్ష్య. ఆ బకుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుడి యొక్క కమనీయమైన అందమైన ముఖాన్ని చూసి ఉద్ధసంతః పగలబడి నవ్వుకుంటూ, ఆ రోజు బకాసురుడికి పట్టిన గతే వీడికి పట్టుబోతుందిరో అని అనుకుంటూ కరతాడనైర్యయుః చప్పట్లు చరుచుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది గనక నిజమైన కొండ చిలువైతే చూసుకోవడానికి ఈయనున్నాడు. కొండ చిలువ కాకపోతే అబ్బో మన బృందావనం తాలూకు అందానికి అంతు లేదు, కాబట్టి మనకి భయం లేదు అని హాయిగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ బకాసురుడు ఆ కొండ చిలువ నోట్లోకే వెళ్ళారు. అస్మాన్ కిమత్ర గ్రసితానివిష్టాన్ అయం తథా చేద్ బకవద్ వినంక్ష్యతి క్షణాదనేనేతి బకారి యుషన్ముఖం వీక్ష్యోద్ధసంతః కరతాడనైర్యయుః.
ఇత్థం మిథో తథ్యమతజ్ఞభాషితం శ్రుత్వా విచింత్యేత్యమృషా మృషాయతే రక్షో విదిత్వాఖిలభూతహృత్స్థితః స్వానాం నిరోద్ధుం భగవాన్ మనోదధే. ఈ మహానుభావులందరూ కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. ఈ మేధావులందరూ కూడా, మేధావులు అంటే మనం వ్యంగ్యంగా అనుకోవట్లా, నిజమైన మేధావులు వాళ్ళు. అయితే అందం, కాకపోతే రక్షించడానికి ఈశ్వరుడు ఉన్నాడు అనే ధైర్యం ఉన్న నిజమైన మేధావులు వాళ్ళు. ఆ మేధావులందరూ హాయిగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమైనా ఆ కొండ చిలువ నోట్లోకి దూరుతారేమో, వాడు మింగేస్తాడేమో అని భయపడవలసిన పరిస్థితి ఈయనకు వచ్చింది, శ్రీకృష్ణుడికి వచ్చింది. ఇత్థం, ఈ రకంగా మిథః అతజ్ఞభాషితం, వచ్చింది పెద్ద రాక్షసుడు, వాడు కొండ చిలువ రూపాన్ని ధరించాడు, మింగేస్తాడు అని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది నేను వినాల్సి వస్తోంది. భాషితం శ్రుత్వా విచింత్యేత్యమృషా మృషాయతే. వీళ్ళు మహానుభావులు, వీళ్ళు ఎదురుకుండా కొండ చిలువ ఉంటే ఆ కొండ చిలువని బృందావనం తాలూకు అందం అని అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నా లేకపోయినా ఏవేవో కల్పించుకుని భయపడుతూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు భయపడవలసినంత కొండ చిలువ ఎదురుకుండా ఉన్నా సరే ఏదో కల్పించుకొని ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. వీళ్ళని రక్షించడం ఎట్లా అని ఆయన దాదాపు భయపడినంత పని అయింది. రక్షో విదిత్వాఖిల భూతహృత్స్థిత, వచ్చినవాడు రాక్షసుడు అనే విషయం మాత్రం ఆయనకు తెలుసాయే. వచ్చినవాడు ఆ కొండ చిలువ రూపంలో వచ్చినవాడు రాక్షసుడే అనే విషయం ఆ రాక్షసుడు తాలూకు హృదయంలో కూడా ఉండేటువంటి అంతర్యామిగా ఉండే ఈయనకి తెలుసాయే. అఖిల భూత హృత్స్థిత, అలాంటి వాడు ఆ రాక్షసుడు వీళ్ళని మింగటానికి సమాయత్తమయ్యాడే అని తెలుసు కదా. మరి తన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈయనకు ఉంది కదా. అందుకని పాపం ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయనక్కర్లేని స్థితిలో ఉండే ఈ శ్రీహరి స్వానాం నిరోద్ధుం భగవాన్ మనోదధే. తనకు మనసు అనేది లేకపోయినా సరే అయ్యోయ్యో నా వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి కదా అని అనుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు తుంటరులు, లోపలికి వెళితే వాడు మింగేస్తే నా వాళ్ళు నాకు దూరం అయిపోతారు అని ఈయనే భయపడ్డాడు. వాళ్ళకి భయం లేదు, ఈయనకి భయం వేసింది. ఇత్థం మిథో తథ్యమతజ్ఞభాషితం శ్రుత్వా విచింత్యేత్యమృషామృషాయతే రక్షో విదిత్వాఖిల భూతహృత్స్థితః స్వానాం నిరోద్ధుం భగవాన్ మనోదధే. దాదాపు భగవంతుడే ఓడిపోయిన పరిస్థితి. అందరికంటే ముందుండేవాడు, అందరి సంకల్పాల కంటే ముందుండేవాడు కూడా ఈరోజు వెనకబడిపోయాడు. ఆ పిల్లల సంకల్పమే, ఆ పిల్లల విశ్వాసమే ముందుంది. వాళ్ళు ఏమాత్రం భయం లేకుండా మాకు శ్రీకృష్ణుడున్నాడు, ఇది పామైతే శ్రీకృష్ణుడున్నాడు, ఇది కనుక మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టదలుచుకుంటే చీల్చి చెండాడేస్తాడు అనే ఉద్దేశ్యంతో, ధైర్యంతో, విశ్వాసంతో ఈయన్ని పట్టించుకోకుండా ఆడుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు. తావత్ ప్రవిష్టాస్త్వసురోదరాంతరం వరన్నగీర్ణాశిశవ సంవత్సరాః ప్రతీక్షమాణేన వకారి వేషనం హతస్వకాంతస్మరణేన రక్షసా. తావత్ ప్రవిష్టాః అసురోదరాంతరం, వీళ్ళు ఆడుకుంటూ ఆ కొండ చిలువ రూపంలో ఉండే అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయారు, కడుపు దాకా వెళ్ళిపోయారు. చీకట్లో ఆటలాడుకుంటున్నాము, దాగుడు మూతలు ఆడుకుంటున్నాము అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. దేన్ని లెక్క చేయరు కదా. వాసన వస్తోంది లోపల అంటే ఎక్కడో కార్చిచ్చు వచ్చింది, ఆ కార్చిచ్చులో ఎన్నో ప్రాణులు తగలబడిపోయి ఉంటాయి, ఆ వాసన ఇది అనుకుంటారు. వేడిగా ఉంది అంటే ఆ వేడి గాలి వీస్తోంది అనుకుంటారు. వీళ్ళ ఆటలకి ఏవి అడ్డం కావు కాబట్టి లోపలికి వెళ్ళిపోయారు అసురోదరాంతరం. కానీ ఈ రాక్షసుడు మాత్రం నోరు ముయ్యలేదు. వీళ్ళ అదృష్టం కొద్దీ కాదు, వాడి అభిప్రాయం కొద్దీ నోరు ముయ్యలేదు. పరం నగీర్ణాః శిశవః సవత్సాః. నోరు మూస్తే మింగేసినట్టు అవుతుంది, మింగేస్తే కొండ చిలువ దేనికో దానికి చుట్టుకుంటుంది, లేదా తనే లొంగలు చుట్టుకుంటుంది. లొంగ చుట్టుకుందంటే లోపల వాళ్ళందరూ పొడి అయిపోతారు, ఎముకలన్నీ పిండి అయిపోతాయి. అలా చేయలేదు ఈ రాక్షసుడు. ఎందుకు చేయలేదు అంటే లోపలికి పిల్లలు ప్రవేశించారు, పిల్లలతో పాటు దూడలు కూడా కొన్ని ప్రవేశించినాయి, అంతా బాగానే ఉంది. కానీ ప్రతీక్షమాణేన బకారి వేషనం, బకాసురుడు తన అన్న అతన్ని సంహరించినటువంటి శ్రీహరి ఇంకా లోపలికి ప్రవేశించలేదు. ఆయన ప్రవేశించేంత వరకు ఎదురు చూసి ఆయన కూడా ప్రవేశించిన తర్వాత నోరు మూసేద్దాము అని అనుకుని ఇంకా నోరు మూయలేదు. ప్రతీక్షమాణేన బకారి వేషనం హతస్వకాంత స్మరణేన రక్షస. నా అన్నల్ని అంటే నా అన్న నా అక్క వాళ్ళిద్దరినీ సంహరించిన వాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడిని కూడా మింగందే ఈ కార్యక్రమం పూర్తి కాదు. కాబట్టి వాళ్ళ స్మరణ కోసం
వాళ్ళ ఆత్మశాంతి కోసం నేను ఆ శ్రీకృష్ణుడిని మింగాలి, శ్రీకృష్ణుడు వచ్చేంత వరకు ఆగాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈ రాక్షసులు నోరు ముయ్యలేదు, వీళ్ళు ఇంకా కడుపులోకి చేరినట్లు అవ్వలేదు. తావత్ ప్రవిష్టాస్త్వసురోదరాంతరం పరం నగీర్ణా శిశవత్సవత్సాహ ప్రతీక్షమాణేన బకారివేశనం హతస్వకాంత స్మరణేన రక్షస. అనుకున్నాం కదా, వీళ్ళే అడుగు ముందున్నారు, భగవంతుడే వెనుకున్నాడు. భగవంతుడి సంకల్పాలు అవే కొంచెం స్లో అయినాయి. వీళ్ళ విశ్వాసం, వీళ్ళ భక్తి అనేది మాత్రం ముందుకు వెళ్ళిపోతోంది, దూసుకుపోతోంది. తాన్వీక్ష్య కృష్ణ సకలాభయప్రదో హ్యనన్యనాథాన్ స్వకరాదవచ్యుతాన్ దీనాంశ్చ మృత్యోర్జఠనాగ్నిహాసాన్ ఘృణార్దితో దిష్టకృతేన విస్మితః. ఆశ్చర్యపోవటం శ్రీకృష్ణుడి వంతైంది. తాన్ వీక్ష్య, ఆ పిల్లల్ని చూస్తున్నాడు. కృష్ణ, ఈ శ్రీకృష్ణుడు సకలాభయప్రద, అందరికీ అభయాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళకి ఈ భయం లేని పరిస్థితి ఎలా వచ్చింది అని చూసి ఆశ్చర్యపోయాడు. తన మీద వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉంటే వీళ్ళకి భయం లేని పరిస్థితి వచ్చింది అని చూసి ఆశ్చర్యపోయాడు. అందరికీ అభయం ఇవ్వవలసి వస్తోంది, కానీ వీళ్ళకి అభయం అనేది వాళ్ళంతట వాళ్ళే తెచ్చిపెట్టుకోగా ఉండిపోయింది. వీళ్ళకి అభయం అనేది భక్తి యొక్క విశ్వాసంతో, భక్తి యొక్క దార్ఢ్యంతో సహజంగానే ఏర్పడింది అని ఆశ్చర్యపోయాడు ఆయనే. అనన్యనాథాన్ చూస్తే ఎవ్వరికీ కూడా మనసులో వేరే ఆలోచనే లేదు. మనం శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి, మనకి ఏమైనా కష్టం వస్తే శ్రీకృష్ణుడు చూసుకోవటానికి ఉన్నాడు, ఇదొక్కటే వాళ్ళ మనసుల్లో ఉన్నది. స్వకరాదవచ్యుతాన్, పోనీ వీళ్ళందరిలో ఎవరినైనా ఎవరే రండిరా వద్దురా అటువైపు ఆటలు అంటే వింటారా? వినట్లా, వెళ్ళిపోతున్నారు. అసలు వెళ్ళిపోయారు. వినేదాకా ఎక్కడ ఆగారు? అసలు ఓ మాట అనటం కానీ, ఓ మాట అన్నారు కదా, కృష్ణుడు ఉన్నాడు మనకేం భయం అన్నారు కదా, ఈయన ఏదో మాట చెప్పేంతవరకు ఆగాలి కదా, ఆగలేదు ఎవరు, వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు అంతేను. స్వకరాదవచ్యుతాన్, చేజారి వెళ్ళిపోయారు లోపలికి. దీనాంశ్చ, వీళ్ళందరూ దీనులు, ఎవరిని వదులుకునేట్లు లేదు. మృత్యోర్జఠనాగ్నిఘాసాన్, వచ్చినవాడు అఘాసురుడు, సామాన్యమైన రాక్షసుడు కాదు వాడు. వాడు ఎలాంటి వాడు, వాడి ప్రభావం ఏంటి అనే సంగతి ఈయనకి తెలుసు, వాళ్ళకేం తెలుసు. సాక్షాత్తు మృత్యువు లాంటివాడు. ఆ మృత్యువు తాలూకు కడుపులోకి వీళ్ళు ప్రవేశించారు. ఇలా ఆ జఠరాగ్నికి వీళ్ళు ముద్దలైపోవడానికి సిద్ధమైపోయారు, అన్నం ముద్దలవటానికి సిద్ధమయ్యారు. మృత్యోర్జఠరాగ్నిఘాసాన్, వీళ్ళని చూసి ఘృణార్దిత, దయతో పాపం ఈయన తడిసి ముద్దైపోయాడు. దిష్టకృతేన విస్మిత, ఏంటిది ఇంత ఆశ్చర్యకరంగా ఉంది అని ఆయనే ఆశ్చర్యపోయాడు. ఏంటి వీళ్ళ విశ్వాసం, ఏంటి వీళ్ళ ధైర్యం, ఏంటి వీళ్ళ యొక్క అభయస్థితి అని ఆయనే ఆశ్చర్యపోయాడు. అభయం ఇవ్వకుండానే, నేనున్నాను మీకేం భయం లేదు వెళ్ళండి అని చెప్పకుండానే ఒక దృష్టాంతంతో వీళ్ళు ఎలా నమ్మారు, ఒక దృష్టాంతంతో ఎలా నమ్మేశారు అని ఆశ్చర్యపోవటం ఆయన వంతైంది. తాన్వీక్ష్య కృష్ణ సకలాభయప్రదో హ్యనన్యనాథాన్ స్వకరాదవచ్యుతాన్ దీనాంశ్చ మృత్యోర్జఠరాగ్నిఘాసాన్ ఘృణార్దితో దిష్టకృతేన విస్మితః. కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం నవా అమేషాంచ సతాం విహింసనం ద్వయం కథం స్యాదితి సంవిచింత్య తత్ జ్ఞాత్వా విషత్తుండమశేషదృగ్గరిః. ఆయన ఆలోచించవలసి వచ్చింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు, సర్వజ్ఞుడు, అందరి సంకల్పాల కంటే తన సంకల్పాన్ని ఎప్పుడూ ముందుంచేవాడు, అసలు ఆలోచించవలసిన అవసరమే లేకుండా టప్ప 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 పనులు చేసేవాడు. ఆయనే ఆలోచించవలసి వచ్చింది. ఏమని ఆలోచించవలసి వచ్చింది? కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం, ఈ రాక్షసుడు ఈ భూమి మీద బతికుండి ప్రయోజనం ఏంటి? ఎవరినో ఒకరిని హింస పెట్టడమే కదా, ఎవరినో ఒకరిని హింసించడం తప్ప వీడికి పని లేదు. అలా ఇతర హింసకుడైన ఈ రాక్షసుడు భూమి మీద ఎందుకు ఉండాలి? కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం. ఈ రాక్షసుడే గనక కేవలం కొండ చిలువ అయితే దాని జీవితం తాలూకు విలువేదో దానికి ఉంది. ఈ బయోడైవర్సిటీలో దాని పాత్ర ఏదో దానికి ఉంటుంది, దాని ఆహారం ఏదో దానికి ఉంటుంది, తన నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని తినే హక్కు ఆ కొండ చిలువకు ఉంటుంది. వీడు కొండ చిలువ కాదు, వీడు కొండ చిలువ రూపంలో ఉండే రాక్షసుడు, కావాలని ఇతరులను హింసించేటువంటి వాడు. కొండ చిలువ కడుపు నిండిన తర్వాత ఇతరులను హింసించదు. కొండ చిలువ కడుపు నిండిపోతే ఒకసారి అది అరిగేంత వరకు ఇంకో ప్రాణి జోలికి పోదు. వీడు అలాంటి వాడు కాదు, ఇతరులను హింసించటానికే పూనుకున్నవాడు. కాబట్టి కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం నవా అమీషాంచ సతాం విహింసనం. ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ సత్పురుషులు, మామూలు సత్పురుషులు కాదు. చాలా పెద్ద పెద్ద తపస్సులు చేసుకుని
పుణ్యాలని గుట్టలు గుట్టల కింద వెనకేసుకుని వచ్చినటువంటి మహానుభావులు. అలాంటి వాళ్ళకి చిన్న గీత పడ్డా సరే ఈశ్వరుడిగా అది నా మీద మత్సే వస్తుంది. మన మహానుభావులు తపస్సులు తపఃఫలంగా గనక శ్రీకృష్ణుడితో ఆటలాడుకోవడానికి వస్తే ఆ ఆటలాడుకోవాల్సిన వాడికి ఓ చిన్న గీత పడ్డా సరే ఈయన మీదే కదా మత్స అది. కాబట్టి నవా అమీషాంచ సతాం విహింసనం, అయ్యోయ్యో ఈ సత్పురుషులకి చిన్నపాటి గీత కూడా పడకూడనే కూడదు. ద్వయం కథం స్యాత్, ఈ రెండిటిని ఎలా సమన్వయపరచాలి? ఇప్పుడు ఒకవైపు వీళ్ళకి చిన్న గీత కూడా పడకూడదు, మరొక వైపు ఈ దుర్మార్గుడు ఉండకూడదు. ఈ రెండిటిని ఎలా సమన్వయపరచాలి అని ఆలోచించవలసి వచ్చింది ఆయనే. సంవిచింత్య తత్ జ్ఞాత్వా, ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అవిషత్తుండం, తాను కూడా మిగతా పిల్లలతో పాటుగా ఈ కొండ చిలువ రూపంలో ఉండే అఘాసురుడి నోట్లోకి ప్రవేశించాడు. అశేష దృగ్హరి, అన్నిటినీ చూడగలిగినటువంటి సర్వజ్ఞుడు కూడా నిల్చుని ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని ప్రవేశించాల్సి వచ్చింది వీళ్ళు చేసిన పనికి. హరిహి, ఎందుకంటే ఆయన శ్రీహరి, తన తోటి వాళ్ళకి లేదా సత్పురుషులకి మంచి చేసిన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని పోగొట్టేటువంటి వాడు. కాబట్టి అశేష దృగ్హరి, ఆ శ్రీహరి ఆలోచించి నిర్ణయించుకుని మన నోట్లోకి తాను కూడా ప్రవేశించాడు. కృత్యం కిమత్ర ఆస్య ఖలస్య జీవనం నవా అమేషాంచ సతాం విహింసనం ద్వయం కథం స్యాదితి సంవిచింత్య తత్ జ్ఞాత్వా విషత్తుండమశేష దృగ్హరి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనే విషయం మిగతా 16 శ్లోకాల్లో చూసుకోవచ్చు. ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఒక విషయం ఉంది, దాన్ని మాట్లాడుకుని ఆపేసుకుందాం. పిల్లలు మేధావులు అని అనుకున్నాము. మొదటిసారి విన్నప్పుడు వ్యంగ్యంగా అంటున్నట్లు అనిపించింది. వ్యంగ్యంగా అనలేదు, పొరపాటును కూడా అనలేదు. వాళ్ళు నిజమైన మేధావులు అనే అభిప్రాయంతోనే అన్నాము. ఎందుకంటే వాళ్ళు ఒక దృష్టాంతాన్ని చూసి ఆ దృష్టాంతాన్ని నమ్మి ఈ దృష్టాంతం ప్రకారం మనకి ఈయన తోడుగా ఉన్నాడు అని నమ్మేశారు. అంతే తప్ప దానికి వేరు కారణాలే ఏవి పెట్టుకోలేదు. ఇది యాదృచ్ఛికంగా అయి ఉండవచ్చు కదా, లేదా మనం కలగని ఉండవచ్చు కదా, లేదా ఆ బకాసురుడికే బలం తక్కువగా ఉండి ఉండవచ్చు కదా, లేదా ఈయన ఏమైనా కనికట్టు చేసి ఉండొచ్చు కదా, లేదా ఇది ఓ మూఢనమ్మకం అయి ఉండొచ్చు కదా అని ఇలాంటి మాటలు ఏం మాట్లాడుకోలేదు. దృష్టాంతాన్ని కళతో చూసాము, నమ్మిన తర్వాత ఇంకా భయం లేదు అని అనుకున్నారు. వాళ్ళు నిజమైన మేధావులు. ఆ మేధావుల్ని అనుసరించడం మంచిదేమో అనే ఆలోచన మాత్రమే చేసుకుని ఆపేసుకున్నాం. మేధావుల్ని అనుసరించడం అనేది ఎప్పుడు లాభదాయకం కదా. ఆ పద్ధతిలో చూస్తే ఈ మేధావుల్ని అనుసరించడం మంచిదేమో అనిపిస్తోంది. కానీ వాళ్ళకి కనిపించిన దృష్టాంతం మనకు కనిపించలేదు కదా అని అంటే, వాళ్ళకి ఆ దృష్టాంతం కనిపించి ఉంటే ఉండవచ్చు, మన దృష్టాంతం మనకు కనిపించింది కదా. మనకు వచ్చిన మానవ జన్మే మనకు చాలు కదా. మనకు మానవ జన్మ రావటమే ఓ పెద్ద దృష్టాంతం కదా. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన మన పక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనకు కూడా ఉన్నాడు, మనకు కావాల్సింది ఏదో చూస్తున్నాడు అనటానికి ఓ దృష్టాంతంగా సాక్ష్యంగా ఉంది కదా. ఎందుకంటే ఇంత విశాలమైన సృష్టిలో ఎన్నెన్నో గోళాలు ఉంటే ఏ గోళం మీద జీవం ఉన్న దాఖలాలు లేవు. ఆ గోళం మీద జీవం ఉంది, దానికి ఏదో 370 అని నంబర్లు పెట్టి అక్కడ ఏదో ఉంది అని మన వాళ్ళు చెప్పటం, అది ఎంత దూరంలో ఉంది అని ఆలోచిస్తే 3200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని అంటాం. కాంతి వేగంతో సంవత్సరం పాటు ప్రయాణిస్తే ఎంత దూరమో అలాంటివి 3200 లేదా ఇంకొంచెం ఎక్కువ అని కాంతి సంవత్సరాల లెక్కల్లో అది చెప్పటం. అది దాన్ని చేరటం అనేది ఈ జన్మలో కాదు కదా, ఇక్కడి నుంచి 100 జన్మలు ప్రయాణం చేసినా సరే మన వల్ల కాదు అని అనుకుని మనం ఊరుకోవటం, ఏదో ఉంది గామోసు అని అనుకోవటం తప్ప మనకు తెలిసిన ఈ చుట్టుపక్కల ఏ గోళాల్లో ఎక్కడా జీవం అనేది లేదు. ఓ చెట్టు లేదు, ఓ చీమ లేదు, ఏమీ లేదు. ఒక్క భూగోళం మీద మాత్రమే ఉంది. ఈ భూగోళం సరిగ్గా సూర్యుడి దగ్గర నుంచి మిగతా వాటి దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అలా అమరి ఉంది. ఈ భూగోళం ఇలా అమరి ఉండటమే పెద్ద ఆశ్చర్యమైతే, ఈ భూగోళం మీద ఎన్నో జీవరాశులు ఉండగా ఎన్నో జీవరాశుల కంటే మానవుడు అనేటువంటి ఒక జీవుడు కొంచెం ఉత్తమంగా ఉండటం అనేది చాలదా? ఆ మానవుల్లో మనం ఒకళ్ళం అవ్వటం అనేది చాలదా? ఆ మానవుల్లో కాస్తో కూస్తో తెలివితేటల్ని సక్రమంగా వాడగలగటం అనే అలవాటు ఉన్న, లేదా తెలివితేటల్ని సక్రమంగా వాడగలిగిన సామర్థ్యం ఉన్న జీవిగా మనం ఉండగలగటం అనేది ఈశ్వరానుగ్రహానికి చిహ్నంగా చాలదా?
దీన్ని మించి మనకేం కావాలి? దీన్ని మించి మనకి వేరే ఏ దృష్టాంతం కావాలి? కాబట్టి వాళ్ళకి ఆ దృష్టాంతం స్పష్టంగా కనిపించి ఉండొచ్చు, బకుణ్ణి చీల్చి చెండాడేసిన దృష్టాంతం. మనకు ఆ చీల్చి చెండాలేసింది ఏమక్కర్లేదు, మన జన్మే చాలు, మానవ జన్మే చాలు. మనం ఇలా చేతులు కాళ్ళు వీటితో సక్రమంగా ఆలోచించగలిగినటువంటి పరిస్థితిలో ఉండటం అనేదే మనకి చాలు. ఈ చాలిన ఈ దృష్టాంతాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని సాధించి మనకి పెట్టినటువంటి ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆయన చెప్పిన దారిలో నడవటానికి మనకేమంటాము? ఇలా కాకుండా మరొక రకంగా ఆలోచిస్తే, ఆ మేధావుల్లాగా కాకుండా, మనకి భయం లేదు ఈశ్వరుడు ఉన్నాడు అనే మాటలా కాకుండా మనం వేరే రకంగా ఆలోచిస్తే మనం ఏ రకమైన మేధావులం అవుతాము అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకుందాం. ఇది ప్రశ్నో, ఆలోచనో, సమాధానమో ఎవరికి వాళ్ళమే తేల్చుకుందాము. తేల్చుకుని ఈ ప్రశ్నకో, ఈ ఆలోచనకో, ఈ సమాధానానికో, దేనికో ఒకదానికి ఒక కార్యరూపాన్ని అందించవలసిందిగా ఆ గోపాల బాల లీలా విలాస వినోదుడైన శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.